అవునా? సరే బాగా సంపాదించారా? సంపాదించినంత ఇందులోనే పెట్టాను. అవునా? మళ్ళీ తీసి దీళ్ళకి పెడుతున్నారా? ఇటు ఇటు ఓకే. నేను ఇలా వచ్చాను, హ్మ్. ఇలా ఇచ్చింది, ఓకే. మళ్ళీ ఇలా పెట్టాను, మళ్ళీ ఇలా ఇస్తుంది. ఓకే. అంతే. ఓకే. చాలా డేరింగ్ స్టెప్ కదా! డేరింగ్ అంటే స్టెప్ అండి. అందరూ ఎంతసేపు ఏంటంటే సంపాదించుకోవాలి డబ్బు అనుకుంటారు. సంపాదించి దాచిపెట్టుకుంటారు. హ్మ్. హ్మ్. నేను దాచిపెట్టుకోలేదండి. హ్మ్. నేను సినిమాకే పెట్టాను. ఎందుకంటే నేను వచ్చినప్పుడు ఏం తీసుకురాలా. హ్మ్. సినిమాలోకి వచ్చాను, సినిమాలోని సంపాదించుకున్నాను. హ్మ్. మళ్ళీ నా కోసం, మా పిల్లల కోసమే సినిమాలో పెట్టాను. హ్మ్. మళ్ళీ నేను బాగున్నాను కదా ఇక్కడికి వచ్చి ఇన్ని సంవత్సరాలు. హ్మ్. దగ్గర 37 ఇయర్స్ అవుతుంది ఓకే. సినిమాలోకి వచ్చి నేను. 37 ఇయర్స్. ఇన్ని సంవత్సరాలు 3 లీడ్ దశాబ్దాలు అయ్యానంటే నాకు దాటేసారు. ఇండస్ట్రీ నన్ను ఆశీర్వదించినట్టే. హ్మ్. హ్మ్. సో రేపు నా పిల్లల్ని ఆశీర్వదిస్తుంది. అంతే, నేను అది నమ్ముతానండి. భగవంతుడిని, ఈ సినిమా ఇండస్ట్రీని నేను నా ప్రాణంగా నమ్ముతాను. అందువల్లే నేను అంత హార్ట్ఫుల్గా పెట్టాను. గుంటూరు వాళ్ళంతా ఇంతే అనుకుంటాను. అంటే నేను 2, 3 దగ్గర ఇదే మాట విన్నాను. వాళ్ళ గురించి ఏం ఆలోచించుకోకుండా వచ్చింది మళ్ళీ పెడతా ఈ కళామ తల్లికి అనేది నేను చాలా ఒక 2, 3 విషయంలో విన్నాను. సో అలాగా చాలా ప్యూర్‌గా ఉన్నారు మీరు. అవునండి. 100%. హ్మ్. మనం సంపాదించింది మనం ఉపయోగించుకోకపోతే రేపు మనం పోయినాక దేనికండి? అలా కాదు కదా! ఇప్పుడు ఆలోచించుకుంటుంది భవిష్యత్ బట్ తరాలకి ఏంటి? భవిష్యత్ తరాలకి మనం దాచిపెట్టి మరి మనం స్ట్రగుల్ అయిపోవాల్సినంత అవసరం లేదండి. హ్మ్. ఇప్పుడు అంతే కాదండి. రేపు నా జీవితం ఎలా ఉందో రేపు నా పిల్లల జీవితం అలా ఉంటుంది అనుకోవటానికి లేదండి. భగవంతుడు ప్రతి వాళ్ళకి తలరాత ఒక్కొక్క విధంగా ఇచ్చేస్తాడు. దాని ప్రకారమే జీవితం వెళ్ళింది తప్ప మనం ఏమి దాచిపెట్టినా, ఏమని ఇచ్చినా అది ఏమవుతుందో తెలియదు. ఓకే. ఇవాళ నాది ఆస్తి, ఇది రేపు మీదవుతుంది, ఎల్లుండి ఇంకొకరిది అవుతుంది. హ్మ్. ఇలా అది భగవంతుడిది, ఈ సృష్టిదే తప్ప మనది కాదు. ఓకే. సో ఉన్నన్ని రోజులు భార్యా బిడ్డలకు కావాలి. హ్మ్. హ్మ్. అంతవరకు దట్ ఈస్ రైట్. ఆ తర్వాత వాళ్ళ జీవితాన్ని లీడ్ చేసేదానికి మీరు నేను మనం ఎవరం కాదు. భగవంతుడే అల్టిమేట్.